విక్కీకి ఆఫీస్‌లో జరిగిన దానికి చాలా కోపం వచ్చేసి, ఇంటికి వచ్చి అయితే చాలా బాధపడుతూ పద్మావతి మీద చాలా కోపంగా అయితే ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి, "ఏంటి చాలా కోపంగా ఉన్నట్టు ఉన్నారే! ఇప్పుడు మీ కోపాన్ని ఎలా తగ్గించగలను నేను" అని చెప్పేసి అయితే తనతో పాట పాడుతూ, తనతో డాన్స్ అయితే చేస్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే, "ఏంటి నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏమీ మాట్లాడకుండా తనతో పాట పాడుకుంటూ డాన్స్ అయితే చేస్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే, "హే పద్మావతి ఏం చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే అక్కడ మంచం మీద కూర్చొనిబెట్టి, "ఎందుకు సారు మీకింత కోపము" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "మరి కోపం రాదా? నీ ప్లాన్‌లే అందరికీ నచ్చుతున్నాయి. నీ థాట్సే అందరికీ నచ్చుతున్నాయి. నావేమీ నచ్చటం లేదు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "నేనేం చెయ్యను సారు అయితే నన్ను ఆ జాబ్ మానేయమంటారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "అయ్యయ్యో! అంత పని చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నీ థాట్స్ నచ్చుతున్నాయి కదా! ఇప్పుడు గాని నువ్వు జాబ్ మానేసావే అనుకో, నేనే మానేయమన్నాను, నా వల్లే ఇలా జరిగిందని అందరూ నన్నే అనుకుంటారు. అయినా ఎందుకు నువ్వేం జాబ్ మానేయని అవసరం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "అవును నేనే చూడు నీకు చప్పట్లు కొట్టిన వాళ్ళు, నీ ప్లాన్లు నచ్చిన వాళ్ళే. తొందరలోనే నేను కూడా ఏదో ఒకటి చేసి నన్ను కూడా మెచ్చుకునేటట్లు నేను చేసుకుంటాను. నువ్వే చూస్తావు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే తనను చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్